హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరి కామెంట్స్ నా ప్రీవియస్ వీడియోస్కి అన్నీ చాలా బాగా ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. చాలా థ్యాంక్స్ అండి, ఇలా నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఈ టెడ్డీగ్రామ్ క్రాకర్స్తో నేను ఒక కొత్త ఐడియా చేద్దామనుకొని వచ్చాను ఈరోజు. మా పిల్లలు చాక్లెట్ చూడంగానే ఏదైనా వెరైటీగా ట్రై చేయ మమ్మీ అంటే, ఎప్పుడు చాక్లెట్ కేక్ లేకపోతే చాక్లెట్ కుకీ కాకుండా ఈరోజు డిఫరెంట్గా చాక్లెట్ పఫ్ ట్రై చేద్దామని వచ్చానండి. అంటే ఈ పఫ్ పేస్ట్రీ షీట్స్ మీకు రెడీమేడ్గా దొరుకుతాయి. మీరు గమనించినట్లయితే ఎక్కడైనా సరే ఇప్పుడు రెడీగా అవైలబుల్గానే ఉంటున్నాయి పఫ్ పేస్ట్రీ షీట్స్ అనేవి. మనకి ఎక్కడైనా కూడా దొరుకుతాయి. ఈజీ అండి. పఫ్ పేస్ట్రీ షీట్స్ మనకు హర్షీస్ చాక్లెట్ బార్ లేకపోతే మన డైరీ మిల్క్తో కూడా. సో కొన్ని రకాలైన టెడ్డీగ్రామ్ క్రాకర్స్, చిన్న యానిమల్ క్రాకర్స్ లాంటివి ఉన్నా కూడా బాగుంటాయి. అయితే అవి కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుంటాయి. ఓకే, ఈ మిల్క్ ఎందుకు అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. చూద్దాం ఎలా వస్తాయో. ఈ పేస్ట్రీ షీట్స్ని ముందు ఇట్లా 2 halfsగా కట్ చేసుకోండి. ఓకే, ఒకటి కొంచెం పెద్దది ఉండాలి, తర్వాతది ఇంకొంచెం చిన్న సైజు ఉండాలి. ఆ రకంగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం చాక్లెట్ పెట్టేటప్పుడు అదొక బెడ్ లాగా తయారవ్వాలన్నమాట. ఒక బెడ్ మీద బ్లాంకెట్ పరిచినట్టుగా రావాలి అది. అసలు చాక్లెట్ని ఏ రకంగా యూస్ చేసినా కూడా మనకు బాగా టేస్టీగానే అనిపిస్తుంది అనుకోండి. సో చాక్లెట్ బార్లో తీసుకొని కొంచెం పెద్ద సైజుగా ఉండే దాని మీద ఇట్లా పెట్టుకోండి. మీకు ఇంకొంచెం చాక్లెట్ ఎక్కువగా తిందాము, లోపల కొంచెము బాగుంటుంది పఫ్స్లో అని అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా చాక్లెట్ కూడా ఇక్కడ పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని దాని మీద ఈ టెడ్డీ బేర్స్ పడుకున్నట్టుగా పెడుతున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అసలు వాటిని చూస్తేనే నాకు అనిపించింది అబ్బా ఒక్కసారి ట్రై చేసుకుందాము అని. మా పిల్లలు అయితే అసలు ఆపట్లేదన్నమాట అడగడము, మమ్మీ ఒక్కసారి చేయి తిందాము మనం ట్రై చేద్దామని. సో మీకు కూడా నచ్చితే ట్రై చేస్తారు కదా అని నేను అందరి ముందు చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దాన్ని ఇలా బ్లాంకెట్ లాగా కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం స్ట్రెచ్ చేసుకున్న తర్వాత దీని మీద బ్లాంకెట్ లాగా ఇట్లా బేర్స్ కనపడాలండి, లోపల ఉండే బేర్స్. ఇట్లా స్ముష్ చేసేసుకోండి ఎడ్జెస్. ఎందుకంటే కొంచెం అతుక్కోవాలి కదా మనకు, మళ్ళీ బేక్ అయ్యేటప్పుడు అది బయటికి కనపడకూడదు, ఊడిపోయినట్టుగా అనిపించకూడదు కాబట్టి. ఖచ్చితంగా పిల్లలు లైక్ చేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నాకు చూస్తేనే నాకైతే కనుక నోరుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ షేప్ కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఎక్స్ట్రాగా ఉండకుండా. సో ఈ ఎడ్జెస్ లేవకుండా. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తామంటే, ఈ మిల్క్ తెచ్చుకున్నాను కదండి, ఈ మిల్క్ యాక్చువల్గా దేనికి అంటే కనుక కలర్ ఇవ్వడానికి. మనకు ఈ బేక్ అయ్యేటప్పుడు కలర్ ఇవ్వడం కోసంగా పైన ఇట్లా గ్రీజింగ్ చేసుకోవడం కోసంగా కొంతమంది ఎగ్ వైట్స్ కానీ ఎగ్ యోక్ కానీ యూస్ చేస్తారనమాట. ఆ షైనింగ్ ప్లస్ మంచి ఒక గోల్డెన్ కలరు, ఒక గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావడానికి. సో నేనైతే మిల్క్ యూస్ చేస్తాను. మిల్క్ అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు, మన కంఫర్ట్. సో దీని ముందు గ్రీస్ చేసేసుకున్నాము బటర్తో. గ్రీజింగ్ ప్యాన్ అంతా బటర్తో నీట్గా గ్రీస్ చేసేసుకున్నాక వీటి మీద పెట్టేసుకున్నాము. పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, లోపలవన్నీ పడిపోకుండా అట్లా. ఓకే, సో పెట్టేసుకున్నాం కదా. సో మిల్క్తో వీటిని గ్రీస్ చేసుకుంటాను.
డిబేట్స్ సరిగా ఉన్నాయో లేదో చూడండి. మీరు చూసినట్టయితే నీట్గా గ్రీస్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడైతే రెడీగా ఉంది. ఓవెన్లో పెట్టేసుకుందాము. ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. 400 degrees Fahrenheit దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. వన్స్ ప్రీహీట్ రెడీగా ఉంటే అది మనకు సైన్ చేస్తుంది కీక్ అని. అంతే కనుక రెడీగా ఉంది టెంపరేచరు మనం పెట్టడానికి, ఇవన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్ అని. ఒకసారి అది అనగానే మనం లోపల పెట్టేసి ఒక 12 to 14 minutes పెట్టుకోవచ్చండి. మనం గమనిస్తూ ఉండొచ్చు, మీకు చూపిస్తాను అది కూడా ఎలా అది పఫ్ అనేది పొంగుతుంది అనేది. మనం దాన్ని బట్టి చూసుకొని కలర్ చేంజ్ అయ్యగానే గమనించుకొని కూడా బయటికి తీసేసుకోవచ్చు. ఆ ఓవెన్ ప్రీ హీట్ అయ్యే లోపల నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. ఓకేనండి, సో లెట్స్ పుట్ దెమ్ ఇన్సైడ్. పెట్టాను 15 minutes పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎట్లున్నాయో. మరి మాడిపోవడం అలాంటివి జరగకుండా కొంచెం ఏరియేషన్ ఉంటుంది పఫ్స్కి. యా, చూసారు కదా, రెడీ అయిపోయింది మన బేర్ ఇన్ ద బ్లాంకెట్ పఫ్ హర్షీస్ చాక్లెట్తో. కొంచెం ట్రై చేసి చూస్తాను ఎలా వచ్చిందో. చూడ్డానికి మాత్రం పొరలు పొరలుగా నోరు ఊరుతుంది, లోపలంతా చాక్లెట్ అని. చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ టైము చాక్లెట్ పఫ్ తినడము. చాలా టేస్టీగా ఉంది. ఓకే, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతగా ఇష్టపడ్డారో మీరే నాకు కామెంట్ చేసి వీడియోతో వస్తాను. ఓకేనా అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ అండి.